సాధారణంగా దివ్యాంగుడు అనగానే చాలామందికి చిన్న చూపు. కొందరిలో అతడు ఎలా బతుకుతాడో అని జాలి. కానీ ఆ యువకుడు ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా కులవృత్తిని బతికించుకుంటున్నాడు. 30 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. సాంప్రదాయ కళకు ఆధునికత జోడించి కుండలు తయారు చేస్తూ దేశ విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 1500 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నాడు కర్ణాటకకు చెందిన పుండలీక కుంబార. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన ఆ యువకుడు అందరిలా నిరుత్సాహపడలేదు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు సాధించాడు. కానీ పూర్వీకుల కులవృత్తి అయిన కుండల తయారీ అంతరించిపోకూడదని ఉద్యోగానికి నోచెప్పి శిక్షణ తీసుకుని స్టార్టప్ ప్రారంభించాడు. గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, విగ్రహాలు, పూజా సామాగ్రి వంటి ఇతర మట్టి ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అనేక అవార్డులు అందుకున్నాడు. కర్ణాటక బెళగావికి చెందిన ఇతడు పుండలీక కుంబార. కుండలు తయారీ వీరి కులవృత్తి. మనోహర్, విమలాబాయి దంపతులకు జన్మించిన పుండలీకకు ఒక సోదరి, 2 సోదరులు. వైకల్యం ఉన్న వారందరిలో కష్టపడి చదివి బీఈడీ పూర్తి చేసి 2020లో ప్రభుత్వ టీచర్ జాబ్ సాధించాడు. అయినా కులవృత్తిని కొనసాగించాలన్న సంకల్పం, స్టార్టప్ పెట్టాలన్న ఆలోచనతో కొత్త దారిని ఎంచుకున్నాడు. ఖానాపూర్ కుమ్మరి శిక్షణ కేంద్రంలో ప్రాథమిక శిక్షణ పొందాడు. ఐదుగురుతో మొదలైన పుండలీక కుండల స్టార్టప్ 30 మందికి ఉపాధి కల్పిస్తోంది. టెర్రకోట, కుడ్య చిత్ర కళలతో మట్టి వస్తువులే ఆధునిక రీతిలో అందిస్తున్నాడు. తన కళాఖండాలలో హంపి, నరసింహ, కాంతారాదేవి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రపతి మీదుగా జాతీయ అవార్డు అందుకున్నాడు. తను చేసే రంగురంగుల నాణేలకు చాలా డిమాండ్ ఉంది. ఈ కళాకృతులను దేశంలోనే కాక విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. हमारे पॉटरी वर्कर शॉप में अबोव 400 अलग अलग कलाकृतियां बनाता हूँ। उसमें से बुद्धा का स्टैच्यू, गणेशा का स्टैच्यू, स्वामी विवेकानंद और बहुत सारे वैरायटी से बनाता हूँ। मुझे हैंडमेड पॉटरी कैसे बनाना है और मुरल आर्ट कैसे बनाना है, ऐसा मॉडर्न एजुकेशन पॉटरी के ऊपर कैसा करना, वो ट्रेनिंग दिया। बाद में मैंने वो बेसिक ट्रेनिंग और मॉडर्न ट्रेनिंग का मिक्स करके अलग अलग कलाकृतियां बनाना शुरू किया। उसके बाद मुझे जॉब का भी ऑफर हुआ था 2020 में, स्कूल टीचर का डीएड के ऊपर, डीएड बीएड के ऊपर। उसके बाद मैंने वो ठुकराया। बाद में हमारे एक कलाकृति में अलग अलग डिजाइन बनाना, उस पर फोकस किया। ऐसा मॉडर्न लुक बनाया कि आज मैं पॉटरी में ऑल इंडिया में सक्सेसफुल हूँ। ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ప్రస్తుతం మంచి ఆదాయం పొందడంతో పాటు 30 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందంటున్నారు పుండలీక. భవిష్యత్తులో కొత్త డిజైన్లతో మరిన్ని వస్తువులు తయారు చేస్తానని, కనీసం 500 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమంటున్నాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికితీసి దృష్టి పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని చెబుతున్నాడు. और जो मेरा प्रोडक्शन है ऑल इंडिया पर जाता है। ज्यादा तो हैदराबाद, तेलंगाना, महाराष्ट्र, गोवा, गुजरात, केरला, इधर बहुत सारा मटेरियल जाता है। और उधर से आउट ऑफ इंडिया भी जाता है, ऑस्ट्रेलिया, कनाडा, इंग्लैंड, दुबई को भी जाता है, ऐसा बहुत सारा। पहले हमारे पिताजी, दादाजी से हमारे इकोनॉमिकल परिस्थिति ऐसी थी कि हमें एक दिन का खाना भी मुश्किल हो रहा था। स्कूल को जाने के लिए कपड़े नहीं थे, बैग, पुस्तक नहीं थे। मेरे लाइफ में स्टार्टिंग में बहुत स्ट्रगल हुआ था। बाद में मैंने
बिजनेस स्टार्ट किया है मॉडर्न पॉटरी का, उससे हम आज के इकोनॉमी मुझे बहुत अच्छी है मेरे। इसमें से मैंने खुद का घर बनाया और एक कार लिए और बहुत सारा ऐसा अच्छा किया, सक्सेसफुल हो गया। मेरा फ्यूचर में एक ही सपना है कि मेरे पास अभी 30 लोग काम कर रहे हैं जो मुझे सेंट्रल गवर्नमेंट से, स्टेट गवर्नमेंट से कुछ जगह का दे सकते हो, हेल्प किया तो मैं कम से कम 500 तक लोगों को डेफिनेटली रोजगार दे सकता हूँ। इससे हमारा भारत देश के नरेंद्र मोदी जी का एक सपना था स्वावलंबी भारत, मेक इन इंडिया, उसके लिए थोड़ा सा मैं भी कंट्रीब्यूशन कर सकता हूँ। डेफिनेटली मैं जॉब दे सकता हूँ। దివ్యాంగుడు అయినప్పటికీ ఆర్థికంగా నిలబడడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించి తనని తాను నిరూపించుకున్నాడు పుండలిక. తమ పూర్వీకులు ఒకే తరహా కుండలు చేసేవారు, కానీ పుండలిక వివిధ అలంకార కళాకృతులు చేయడం నేర్పించారని చెబుతోంది అతడి స్టార్టప్ లో పనిచేస్తున్న ప్రమీల గణపతి కుంబారా. ಪೈಲಾ ಇರ್ತೈತ್ಲಾ ಅವ್ರ ಮಂದಿ ಎಲ್ಲಾರು ಮಾಡ್ತಾರ ಇದು ಆತರ ಸಂಬಂಧ ಅವ್ರ ಏನ್ ಚಲೋ ಹಂಗ ನೀರ್ ಕುಡಿಯೋದು ಅದ ಅಷ್ಟ ಮತ್ ಇದ್ ನಮ್ ಪೀಡಿಯಿಂದ ಬಂದೈತಿ, ಅದು ಬ್ಯಾರೆ ಬ್ಯಾರೆ ಕಲಾ ಬಂದೈತಿ. ಅದ್ ಕಲಾ ಸಂಬಂಧ ನಮ್ದು ಇದ್ ಪುಂಡ್ಲಿಕ್ ಕುಂಬಾರ ಅವ್ರ ಜೊತೆ ಕೆಲ್ಸ ಮಾಡ್ಕ ಎಲ್ಲಾ ದೇಶಗಳು ಕೊಡ್ತಾರ. ಅದ ಬಹಳ ಇದ್ ಅವ್ರದ ಹೆಸರಾಗೈತಿ. ಅದ್ರ ಸಂಬಂಧ ಎಲ್ಲಾರು ನೋಡ್ಕ್ಯಾಸ್ ಇಲ್ಲೇ ಬಂತ ತಗೊಂಡ್ ಹೋಗುದ್ರ ನಮ್ಗೇನು ಕೆಲ್ಸ ಬಹಳ ಸಿಗ್ತೈತಿ. ಆಮೇಲೆ ನಮ್ದನು ಚಲೋ. ಈಗ 20 ಜನ ಅದಾರ ಕೆಲ್ಸಗಳು. ನಮ್ ಬ್ಯಾರೆ ಎಲ್ಲಿ ಕೆಲ್ಸ ಹೋಗುದ್ರ ಇಲ್ಲೇ ಏನು ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರ ಎಲ್ಲಾ ಹೋಗಿದ ಉದಂಬಾಗ ಹೋಗ್ಬೇಕ, ಇಲ್ಲೇ ಮನೇಲಿ ಯಾರಿಗಿ ಇಲ್ಲೇ ಹೋಗ್ಬೇಡ ಅಲ್ಲೇ ಹೋಗ್ಬೇಡ ಅಂತಾರಲ್ಲ. ಅದ್ರ ಸಂಬಂಧ ನಮ್ದು ಇಲ್ಲೇ ಮನ್ಯಾಗನ ಕೆಲ್ಸ ಆಗ್ತೈತಿ. ಅದ್ ಚಲೋ ಆಗ್ತೈತಿ. ನಮ್ಗೆ 10,000 ಸಿಗ್ತೈತಿ. ನಾವು ಇದ ಮಟೀರಿಯಲ್ ಹ್ಯಾಂಡ್ ವರ್ಕ್ ಒಳಗ್ ಮಾರ್ತೀನಿ ಎಲ್ಲ. పుండలిక చాలా మందికి స్ఫూర్తిదాయకమని, అతడి కళాకృతులు కొని గోవాలో విక్రయిస్తుంటానని అంటున్నాడు ఈ విదేశీ కస్టమర్ ఆంటినో లోబో. తను చేస్తున్న వస్తువులను విదేశీయులు ఇష్టపడుతుంటారని చెబుతున్నాడు. He's a very hard-working man, although he's little bit handicapped, but he works very hard. He starts his work 8 o'clock in the morning and he works till 12 o'clock in the night. I have seen him coming up in life, working very hard, and he's an inspiration to all of us because the way he works and he tells and he wants, his motive is other people to just rise up, to do hard work and to come up in life. They all do teamwork here. There are women here, there are men over here employed by him, working under him, and they are all good. They are all good at their art. Sometimes I don't get orders from him because it is delayed. With that much orders he is having now, and he is the one who has come up with this modern pottery. This once upon a time this pottery business was on the downward trend. Now because of him this business has started rising. I personally take 80% of my product I sell in Goa fairs and all. There are feast and all. Many of those products break, but his products does not break. చేయగలమా లేదా అని ప్రారంభించకముందే నిరుత్సాహపడే ఎంతో మందికి పుండలిక సక్సెస్ జర్నీ ఆదర్శంగా నిలుస్తోంది.